Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు 5వ అధ్యాయం 6వ వచనం. టేక్ రిఫ్యూజ్ ఇన్ జెహోవా అండ్ యూ విల్ లీవ్. ది బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 5 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. అలాగే ఇశ్రాయేలీలతో మాట్లాడిన దేవుడు మనతో కూడా నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే యెహోవా మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అట్టి వారందరూ ధన్యులు అని దావీదు భక్తుడు అంటున్నాడు. మనము దేవునిని ఆశ్రయిస్తే దేవుడు తన రెక్కల క్రింద మనలను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రెక్కల క్రింద శాంతి సమాధానం ఉంటుందండి. ఈ లోకంలో చాలా మంది ధనాన్ని ఆశ్రయిస్తారు, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తారు. ఎవరైతే ఈ లోకాన్ని ఆశ్రయిస్తారో అట్టి వారందరూ నశించిపోతారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. మనం దేవుడిని ఆశ్రయించాలి. నా దేవుడైన యెహోవా నామమును బట్టి మనం ఆయనను స్తుతించాలండి. మనకు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు మనకు ఎదురైనప్పటికీ అన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయనను సేవించాలి. ఆయన రెక్కల క్రింద మనకు క్షేమాన్ని, రక్షణను దయచేయువాడు ఆయనే. మనం దేవుని మీద ఆధారపడి ఆయన మాట చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున జీవించి నడుచుకున్నట్లయితే దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యములను మన పట్ల జరిగించగలడు. అందును బట్టి మనమందరమును బ్రతుకు దినములన్నిటినీ యెహోవా నామమును ఆశ్రయించి గణపరిచే వారముగా ఉందుముగాక. ప్రార్థన. సర్వసృష్టిమంతుడా యెహోవా, నీకే వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోను మాతో చక్కటి వాగ్దానాన్ని దయచేస్తున్నారు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. మరి హృదయములోను నీ వాక్యాన్ని భద్రపరుచుకునే వారముగాను, వాక్యానుసారమైన జీవితాన్ని నడిచేవారుగాను జీవించేలాగున మీరే సహాయము దయచేయండి. ప్రభువా, అన్ని విషయాలలోనూ మేము బ్రతుకు దినములన్నిటిలో నిన్ను ఆశ్రయించే వారముగాను, నిన్ను కొనియాడే బిడ్డలుగా మేము జీవించే వారముగా మాకు సహాయం దయచేయండి. మమ్మలను బ్రతికింప చేయండి. ఎన్ని సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఎందరికైతే ఉన్నాయో అట్టి వారందరినీ రక్షించి నీ రెక్కల చాటున భద్రపరచమని, నిన్నే ఆశ్రయించే వారముగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.